తర్వాత మచిలీపట్నానికి గత ఎన్నికల్లో మీ ఇచ్చినటువంటి హామీల్లో ఎస్పెషల్గా పోర్ట్ అనేది శరవేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి. నాకు తెలిసి ఒక 1.5 ఇయర్లో 4 బర్తులు కూడా కంప్లీట్ అయిపోతాయి. అది వస్తే డెఫినెట్గా కంప్లీట్ కాగానే మచిలీపట్నం రూపురేఖలన్నీ కూడా మారిపోతాయి. దానికి కనెక్టివిటీ రోడ్స్ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పుడున్నటువంటి 4 లైన్స్ని 6 లైన్కి డిపిఆర్ తయారవుతూ ఉంది. అదే రకంగా పోర్టు కనెక్టివిటీ రోడ్స్ కూడా ట్రై చేస్తూ ఉన్నాం. సో అవి కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతోటి కంప్లీట్ చేయడానికి పార్లమెంటు సభ్యుడిగా కేంద్ర ప్రభుత్వ నిధులు తీసుకురావడానికి నా వంతు నేను కృషి చేస్తాను. ఎన్నో కాలాల నుంచి ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి రైల్వే ప్రాజెక్టు మచిలీపట్నం రేపల్లె రైల్వే లైన్. ఇది మరి ముఖ్యంగా అవనిగడ్డ ప్రాంత ప్రజానికానికి తీరని కోరిక ఎప్పటి నుంచో. దానికి మచిలీపట్నం రేపల్లెతో పాటు రేపల్లె బాపట్ల స్ట్రెచ్ కూడా కలిపితే మనం మచిలీపట్నం పోర్టు మంచి వైబిలిటీ వస్తుంది. మచిలీపట్నం నుంచి ఇప్పుడు చెన్నై పోవాలి అంటే గుడివాడ, విజయవాడ, తెనాలి, హౌరా లైన్కి, హౌరా చెన్నై లైన్కి బాపట్ల దాకా వెళ్ళాలి. సో అదే మచిలీపట్నం నుంచి అవనిగడ్డ, రేపల్లె, బాపట్ల వెళ్తే దాదాపు 60 కిలోమీటర్ షార్ట్ అయింది. సో దాదాపు విజయవాడ మీదనే పోయే ట్రైన్స్ అన్నిటిలో కూడా భారం తగ్గి, ట్రాఫిక్ తగ్గి, సో ఇది ప్రజలకి చాలా ఉపయోగకరమైనటువంటి రైల్వే లైన్. దీనికి డిపిఆర్ కోసం ఆల్రెడీ సర్వే కోసం 1.2 crores రేపల్లె, మచిలీపట్నం, అలాగే 1.5 crores, మొత్తం దాదాపుగా 3 కోట్ల రూపాయలు రిలీజ్ అయినాయి. డిపిఆర్ సర్వే జరుగుతూ ఉంది. డెఫినెట్గా రానున్నటువంటి ఒక 1-2 ఇయర్స్లో పనులు కూడా ప్రారంభించే విధంగా ఒక పార్లమెంటు సభ్యుడిగా డెఫినెట్గా దీన్ని కృషి చేస్తానని, ప్రజలందరూ ఎదురు చూస్తున్నటువంటి క్యాపిటల్ సిటీ అమరావతికి కూడా దాదాపు 27,000 కోట్ల రూపాయలు నిధులు సేకరించడం జరిగింది ముఖ్యమంత్రి గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి గారు. దానికి తోడు ఇంకొక 25,000 కోట్లు అయితే భారతదేశంలోనే నెంబర్ 1 క్యాపిటల్గా అమరావతి కూడా తయారవుతుంది. డెఫినెట్గా ఉద్యోగ అవకాశాలు కూడా ఇక్కడ మన లోకల్లో ఉన్న వాళ్ళకి వస్తాయి. అదేవిధంగా రెండో విషయం, పోలవరం కూడా 2-2.5 సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఒకసారి పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే కృష్ణా డెల్టా రైతాంగం, మనం దాదాపు 200 TMC వాటర్ని అక్కడి నుంచి కానీ తెచ్చుకుంటే ఎప్పుడు ప్రశాంతంగా కృష్ణా డెల్టా రైతాంగం ఉండొచ్చు. ఎందుకంటే మనందరికీ తెలుసు కృష్ణా వాటర్ ఎప్పుడు మనకి ఎష్యూడ్ వాటర్ కాదు. గోదావరి వాటర్, పోలవరం డెఫినెట్గా ఎష్యూడ్ వాటర్. సో రైతాంగానికి అది కూడా బ్రహ్మాండంగా మేలు జరిగే విధంగా ఉంటుంది. సో ఔటర్ రింగ్ రోడ్డు కూడా దాదాపు 25,000 కోట్ల రూపాయలతోటి ఈరోజు కేంద్ర ప్రభుత్వంతో మొత్తం ఔటర్ రింగ్ రోడ్డు కూడా శాంక్షన్స్ అవుతూ ఉన్నాయి. ఈ ప్రాంతం డెఫినెట్గా రూపురేఖలన్నీ కూడా మారిపోతూ ఉంటాయి. మేజర్ పార్ట్ పార్లమెంటు మచిలీపట్నం పార్లమెంట్లో ఉంది. సో స్టెప్ల వారీగా మనం నిధులు సేకరించటం, దాన్ని టెండర్స్ కూడా కాల్ ఫర్ చేస్తూ ఉన్నారు. సో ఆ పని కూడా డెఫినెట్గా కంప్లీట్ అవుతుంది. అలాగే కత్తిపూడి రోడ్డు కూడా మీ అందరూ తెలుసు 4 to 6 లైన్స్గా దాన్ని ఇప్పుడు చేస్తూ ఉన్నారు. సో కాకినాడ పోర్టు, మచిలీపట్నం పోర్టు కనెక్టివిటీస్ కూడా బ్రహ్మాండంగా పెరుగుతూ ఉంటాయి. సో ఒక పార్లమెంటు సభ్యుడిగా ఇక్కడ ఉన్నటువంటి మంగళగిరిలో ఎయిమ్స్కి ఎలక్షన్స్ ద్వారా ఒక ఎంపీగా
నాకు డైరెక్టర్ అవకాశం దొరికింది. మీ అందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ హాస్పిటల్ ఎయిమ్స్ హాస్పిటల్. దాదాపు నాకు తెలిసి 1000 బెడ్స్ తోటి ఆ హాస్పిటల్ ఉంది. దాని గురించి ప్రజలందరూ బాగా అవగాహన చేసుకొని హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమున్నా సరే ఆ నెంబర్ 1 హాస్పిటల్ ఉన్నటువంటి ఎయిమ్స్కి సద్వినియోగం చేసుకోవాలి. అందులో ఒక డైరెక్టర్గా, మచిలీపట్నం పార్లమెంటు సభ్యుడిగా నేను ప్రజలకి వైద్యపరంగా ఎటువంటి సేవ చేయాలో తప్పకుండా నేను సేవ చేస్తాం. సో డబ్బులు ఎటువంటి ఖర్చు లేకుండా అన్ని రకాలైనటువంటి డిపార్ట్మెంట్స్ అక్కడ ఉన్నాయి. సో దాన్ని ప్రజలు కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. చిన్న హాస్పిటల్లో చేరాలన్నా మా ఆఫీస్ని కానీ నన్ను కానీ కాంటాక్ట్ చేయండి. తప్పకుండా పేద ప్రజల కోసం అతి తక్కువ ఖర్చుతోటి వైద్యం, మంచి వైద్యం ఉండేటువంటి హాస్పిటల్ ఎయిమ్స్ హాస్పిటల్. సో కేంద్ర ప్రభుత్వానికి, పవన్ కళ్యాణ్ గారికి, నా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను, దాంట్లో నన్ను డైరెక్టర్గా నియమించినందుకు. అదేవిధంగా ఈ జెమినీ ఎలక్షన్స్ గురించి మీ అందరికీ తెలుసు. జాయింట్ పార్లమెంట్ కమిటీని ఒకటి బాడీని నిర్మించారు. సో అందులో లోక్సభ నుంచి 21 మంది, 543 మందిలో 21 మందిని లోక్సభ నుంచి ఎన్నిక చేశారు. అందులో ఒక జనసేన ఎంపీగా, మచిలీపట్నం ఎంపీగా నాకు కూడా ఒక సభ్యుడిగా అవకాశం వచ్చింది. సో చరిత్రలో ఎప్పుడు నిలిచిపోయేటువంటి ఈ డైరెక్టర్గా నా బాధ్యత తప్పకుండా పర్ఫెక్ట్గా నిర్వహిస్తాను. ఇది మొత్తం దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కూడా తిరిగి అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల యొక్క సలహాలు, వాళ్ళ ఆలోచన విధానాన్ని తీసుకొని అన్ని గవర్నమెంట్లతోటి, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల గవర్నమెంట్లతోటి కూడా కలిసి వాళ్ళ సలహాలు తీసుకొని ప్రభుత్వానికి ఇచ్చేటువంటి నివేదికలో తప్పకుండా మచిలీపట్నం పార్లమెంటు సభ్యుడిగా నా పాత్ర కూడా ఒక పర్ఫెక్ట్గా అందులో నిర్వహించి, సో ప్రజలకు ఉపయోగపడే విధంగా నా సలహాలు కూడా అందులో పొందుపరుస్తాం. సో విషయాలు ఇవి. ఇంకా అలాగే ప్రతి సంవత్సరం కూడా మచిలీపట్నం నుంచి అజ్మీర్కి ట్రైన్ ఒకటి రిక్వెస్ట్ చేశారు ముస్లిం సోదరులందరూ కూడా. ఈ సంవత్సరం కూడా దాన్ని కూడా జీఎం గారితో చెప్పాను, తప్పకుండా ఆ ట్రైన్ కూడా ప్రొవైడ్ చేస్తాను. 2-3 రకాలైనటువంటి ఇండస్ట్రీస్ని డెవలప్ చేద్దాం అనేటువంటిది, దాన్ని ఒక రోడ్ మ్యాప్ తయారు చేస్తాం. సీఎం గారితో కూడా చెప్పాం. సో మంత్రి గారు, నేను ఇద్దరం కూడా 1-2 సార్లు దాని మీద అధికారులతో డిస్కషన్ చేసి దాన్ని ప్రాపర్గా పోర్ట్ అయ్యే టయానికల్లా మనకి 1.5 ఇయర్లో పోర్టు తయారైంది. ఆ టయానికల్లా మనం దీన్ని ఇండస్ట్రియల్ హబ్గా ఏ రకంగా తయారు చేయొచ్చు, ఇటు పక్క పోర్టు, ఇటు ఇండస్ట్రియల్ హబ్ తోటి కొంచెం ఎంప్లాయ్మెంట్ను మనం ఏ రకంగా క్రియేట్ చేయొచ్చు. సో కేంద్రం ఇంతకుముందు కంటైనర్ పార్క్ ఇక్కడ పెడతాం, కంటైనర్ తయారీ యూనిట్ ఇక్కడ పెడతామన్నది అంతకుముందు మీరు చెప్పిందే. చాణక్య ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఇంకా మంచి వీడియోస్ని, న్యూసెస్ని చేయడానికి మాకు మోటివేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు చాణక్య ఛానల్.